దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము సంవత్సరమును దయా కిరీటము. కీర్తన గ్రంథము 65 అధ్యాయం 11 వచనం ప్రకారము నూతన వస్త్రము, నూతనత్వము, నూతన తత్వము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు అనగా పాదములు సారము వెదజల్లుచున్నవి అనేది 3వ భాగంగా ఈ దినమున నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములండి. గత 2 దినములో కూడా మనము ఈ నూతన సంవత్సరమైన దయాకిరీటం గురించి దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రాలు. 3వ భాగముగా ప్రభు ఇంకా ఇలాగూ సెలవిస్తున్నారు. ఏమనగా, నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయుందురు, నేను వారికి దేవుడినై ఉందును అని యెహెజ్కేలు గ్రంథము 11 అధ్యాయము 19-20 వచనములలో చెప్పుచు, నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావం మీకిచ్చేదను అని యెహెజ్కేలు 36 అధ్యాయము 26 వచనంలో చెప్తున్నారండి. ఎందుకనగా హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది కదా. దానిని కనుగొని శస్త్రచికిత్స చేసి రాతి గుండెకు మారుగా మృదు మధురమైన హృదయమును అమర్చే పరమవైద్యుడు మన ప్రభువైన తండ్రి అండి. హృదయమును మాత్రమే కాదండి, నూతన మనసు, నూతన చెవులు, నూతన కన్నులు ఒకటేమిటి, మన సమస్తము నూతన పరిచి గొప్ప రక్షకుడు మన దేవుడు. కఠినశిల నుండి సుకోమల జలమును అందించలేదా? నిర్గమకాండము 17 అధ్యాయము 6వ వచనం ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో మనము చదివినాం కదండి. ఆయన వచ్చే దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరని యెషయా గ్రంథం 29 అధ్యాయం 18లో మనకి చదివామండి. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వెప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయను, మూగవాని నాలుక మాటలాడునని యెషయా గ్రంథం 35 అధ్యాయం 5-6 వచనంలో తెలియజేస్తుందండి. అని దేవుడు మనకు సెలవిచ్చిన వాగ్దాన వరదుడు ఆయన వచ్చిందే అందుకండి. బిడ్డలారా, విశ్వాసులారా, ఈ నూతన సంవత్సరంలో మనలను ఒక చిన్న కోరిక కోరుచున్నారు. ఏమనగా, ఆయన సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు, ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. యెషయా గ్రంథం 35 అధ్యాయంలో అండి. ఆయనే వచ్చేయున్నారు. రక్షణను ప్రసాదించడం కూడా జరిగిపోయింది. మరి ఆయన కోరిక మరి మనం కూడా తీర్చాలి కదండి. ఆపదలలో ఉన్నవారిని ఆదుకుందామా, బలహీనులను ధైర్యపరచుదామా? ఆయన చెప్పిన ఈ మాటయే ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుందామండి, ఆలోచించుకుందాము. ఈ పనులను మనము చేయడానికి ముందడుగు వేద్దామండి. ఆయన కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని పొంది ఆయనలో నిలిచి ఉండి మనము పొందిన రక్షణను ఇతరులకు ప్రకటింపనే నూతన మనసు, నూతన జ్ఞానము, నూతన కన్నులు, నూతన చెవులు, నూతన హృదయము సర్వము తిరిగి నూతనముగా ప్రభువునకు అంకితం గావించి మనస, వాచ, కర్మణ నూతనత్వాన్ని సంతరించుకొని ప్రభు కొరకు నూతన తత్వమును పెంపొందించుకొని క్రీస్తు సాక్షిగా నిలవాలని నూతన తీర్మానంతో మన జీవితం సాగాలని ఆ పరమరక్షకుడైన యేసు స్వామిని ప్రార్థించుదామండి. మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటం మనందరికీ ప్రభువు దయచేయునుగాక. ప్రభు మనందరికీ నూతన వర్ష శుభాశిష్యులు వర్షింపచేయునుగాక. ఆమేన్.